కానీ వేణుడికి సంతానం లేదు. అందువల్ల మహర్షులు అతని కుడిచేయి భుజం మీద అగ్ని కోసం మతించారు. అగ్నిమథనం అంటారు. అప్పుడప్పుడు అగ్నిమథనం యజ్ఞశాలలో చూసింటారు. కింద ఒకటి అరిని పెట్టి పైన ఒకటి అరిని పెట్టేసి కింద చిలుకుతారు. అది అగ్నిమథనం అంటారు. మామూలుగా అగ్గిపుల్లతో గీచుకోరు, కర్పూరంతో గీచుకోరు. హోమం చేసేటప్పుడు అరణితోనే చేసుకుంటారు, మంత్రాలతో. అగ్ని అదంతకదే పుడుతుంది. ఆ విధంగా వేణుడి కుడి భుజాన్ని అరణిగా చేసుకొని మతనం చేశారు. అగ్ని కోసం మతించారు. ఆ మతనంలోంచి ఒక ఉత్తమోత్తమైన బాలుడు జన్మించాడు. మతనం చేస్తుంటే అగ్నిగా ఒక బాలుడు జన్మించాడు. అతడే ఋతు చక్రవర్తి. ఇతడు లోకోత్తరంగా రాజ్యం చేశాడు. చరిత్రలో ప్రథమంగా రాజసూయ యాగం అనేటువంటి యాగం కూడా చేశాడు. ఈతని వంశంలోనే ప్రాచీన బర్హి అనే రాజు పుట్టాడు. అతనికి 10 మంది కుమారులు. వారి అందరికీ కలిపి ప్రచేతులు అని పేరు పెట్టారు. వాళ్ళందరికీ కలిపి ప్రచేతులు అని పేరు పెట్టారు. వారు యోగీశ్వరులై రాజ్యపాలన శక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశారు. తపస్సు అంటే మామూలు తపస్సు కాదు. అది అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రం మీద వెల్లకిలా పడుకొని 10,000 సంవత్సరాలు దీర్ఘ సమాధిలో ఉండిపోయారు. ఈలోగా వారి తండ్రి గారు వెళ్ళిపోయారు. రాజ్యం దిక్కులేనిది అయిపోయింది. ప్రజల మీద అదుపు లేకపోవటం వల్ల మహాపట్టణాలు కూడా అరణ్యాలుగా మారిపోయాయి. ప్రజలు చివరికి ఎలాగోలా ప్రచేతులను పట్టుకొని తమ గోడు వినిపించేశారు. ప్రచేతులకు చెట్ల మీద కోపం వచ్చింది. వాళ్ళందరూ ఒక్కసారి ఉఫ్ అని గట్టిగా గాలి ఊదేశారు. ఆ గాలి సుడిగాలిగా మారిపోయి భూమి మీద చెట్లన్నిటినీ వెండిపోయేటట్లు చేసేసింది. ప్రచేతులు మళ్ళీ గాలి ఊదారు. ఆ గాలిలోంచి మహాజ్వాలలు పుట్టి ఎండిపోయిన చెట్లను భస్మం చేసి పారేశారు. చెట్లకు ఔషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సన్నివేశాన్ని చూసి తక్షణమే ప్రచేతుల దగ్గరకు వచ్చి, ఓ ప్రచేతులారా, రాజులకు ఇంత కోపం తగదు. భూమి మీద చెట్లే లేకపోతే మానవుడు అసలే జీవించలేడు. మీరు శాంతించి కొన్ని చెట్లైనా మిగిలి ఉండేటట్లు చేయండి అని విన్నవించాడు. ఈ హితవాక్కులను విన్నటువంటి ప్రచేతులు వెంటనే శాంతించారు. భూమి మీద కొన్ని చెట్ల సజీవంగా మిగిలిపోయాయి. ప్రచేతుల సౌజన్యానికి, వినయానికి సంతోషించి చంద్రుడు మళ్ళీ ఇట్లా చెప్పాడు. ప్రచేతుల యొక్క సౌజన్యానికి, వినయానికి సంతోషించి చంద్రుడు మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు, ఓ ప్రచేతులారా, మీరు యోగీశ్వరులు. మీ తపస్సు వృధా కారాదు. మీ ద్వారా రాజ పరంపరలో చంద్రవంశం అనేటువంటి కొత్త వంశం ఉద్భవించుగాక. నా దగ్గర మారిష అనే కన్య ఉన్నది. ఆమెను వెన్నెల పొరలలో దాచి ఎంతో సుకుమారంగా పెంచాను. ఈమెను మీకందరికీ కలిపి భారీగా దానం చేస్తాను. మీరందరూ మీ తపోబలాలను ఈమెలోకి శక్తిపాత విధానం ద్వారా ప్రసారం చేయండి. మీరు అలా చేస్తే నేను దానితో సమానమైన తపోబలాన్ని నా కూతురికి కానుకగా ఇస్తాను. ఈ 2 తపశ్శక్తులు కలిసి మహాశక్తి సంపన్నుడైన ఒక నూతన ప్రజాపతిని సృష్టిస్తాయి. ఈ మాటలు విని ప్రచేతులు వారిలో వారు సంప్రదించుకొని చంద్రుడు చేసిన ప్రతిపాదనను ఒప్పుకున్నారు. ఆ ఒప్పందం ఫలితంగానే దక్ష ప్రజాపతి అనే ప్రజాపతి ఉద్భవించాడు.
దక్షుడు. ఈ దక్షుడు నిజంగానే దక్షుడు అంటే సమర్థుడు అని కూడా. ఈ దక్షుడు తన మనోబలంతో అనేక మంది పుత్రులు పుత్రికలను సృష్టి చేశాడు. మనోబలంతో, మనస్సు బలంతోనే సృష్టించాడు, అనే సంకల్ప బలంతో అట్లా సృష్టించేశాడు. తన సృష్టి చేసిన పుత్రికలలో 10 మందిని ధర్మదేవతలకు ఇచ్చాడు, 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, ఒక ఆమెను సాక్షాత్తుగా శివుడికే ఇచ్చాడు. దీనికన్నా ఆశ్చర్యం మరొకటి ఉంది. తన కన్యకలలో 27 మందిని తన తాతగారైన చంద్రుడికే కానుగ్గా ఇచ్చాడు. మరికొందరు కన్యకల కోసం పక్షులు, సర్పాలు, గోవులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు మొదలైన విభిన్న జీవజాతులు ఉద్భవించేటట్లు చేశాడు. ఉద్భవం అయిపోయినాయి, సృష్టి పడ్డాయి. మనం చెప్పుకుంటున్న కథాకాలం నాటికి దాంపత్య సృష్టి ప్రక్రియ పూర్తిగా బలపడలేదు. ఆ రోజుల్లో దక్ష ప్రజాపతి మొదలైన వారంతా తమ యోగ బలం వల్ల, తమ తపశ్శక్తి వల్ల సంతాన సృష్టి చేశారే. వారికి మనోభావన కానీ, కంటి చూపు కానీ, చేతి స్పర్శ కానీ ఇలాంటివన్నీ సంతానోత్పత్తికి కారణాలుగా ఉండేవి. అందువల్లే ఈనాడు మనం అనుసరిస్తున్నటువంటి వావి వరసలు మొదలైన నియమాలు ఆ రోజుల్లో ఉండేవి కావు అప్పుడు. అందువల్లే దక్షుడు తన తాతగారికే కన్యాదానం చేయటం వంటి సన్నివేశాలు కూడా సంభవించాయి అప్పుడు. తర్వాతి కాలంలో క్రమక్రమంగా దాంపత్య సృష్టి బలపడుతున్న కొద్దీ ధర్మశాస్త్ర నియమాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ విధంగా ప్రచేతుల తపశ్శక్తి, చంద్రుడి తపశ్శక్తి, దక్షుడి యొక్క తపశ్శక్తి ఇవన్నీ కూడా కలిపి భూలోకంలో చంద్రవంశం అనే రాజవంశం ఒకటి రూపొంది వృద్ధి పొందింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్య అంశం మరొకటి ఉంది. మనం చెప్పుకునే కథాకాలం నాటికి మనం ప్రస్తాపించుకున్న జీవులంతా మానవ మాత్రులు కాదు. వాళ్ళు, దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి, వీళ్ళెవ్వరూ మానవ మాత్రులు కాదు. ఇంతవరకు మనం చెప్పుకున్నామే, ఇంతవరకు ఇంతమంది పుట్టారే, వీళ్ళందరూ కేవలం మానవులు కాదు. మానవులు మాత్రం ఇంకా పుట్టలేదు, పుడతారు. వీరిలోంచి కొంత మానవ సృష్టి, కొంత దేవతా సృష్టి, కొంత రాక్షస సృష్టి, కొంత పశు పక్షి వృక్షాదుల సృష్టి అన్నీ కలగాపులగంగా కలిసిపోయి సృష్టి ప్రక్రియ విస్తరించింది. ఈ అంశాన్ని వివరించటానికి వైశంపాయనుడు ఒక ప్రత్యేక అధ్యాయనాన్నే కేటాయించాడు దీనికి. దానికోసమే దక్ష ప్రజాపతి చేసిన మానస సృష్టిని, దాంపత్య సృష్టిని కూడా విపులంగా వర్ణించాడు. ఆ వర్ణంలోని ముఖ్యాంశాలు మాత్రం మనం ప్రస్తావించుకుందాం. దక్ష ప్రజాపతికి మొదట్లో సృష్టి విస్తరణ కాంక్ష తీవ్రంగా ఉండేది. అందువల్ల తన మనస్సంకల్పం బలంతోనే ఋషులను, దేవతలను, గంధర్వులకు, రాక్షసులను, యక్షులకు, భూతప్రేత పిశాచాలను, పశుపక్షులను, సర్పాలను కూడా సృష్టి చేశాడు. కానీ దక్ష ప్రజాపతికి తన వేగం తనకే నచ్చలేదు. అందువల్ల మానసిక సృష్టికి తోడుగా దాంపత్య సృష్టి కూడా సమాంతరంగా సాగితే బాగుంటుందని ఆయన ఆలోచించాడు. కానీ తన వేగానికి తట్టుకొని సంతాన సృష్టి చేయగల మహిళామణి ఎవరా అని వెతికి చివరికి వీరణ ప్రజాపతి పుత్రిక అయిన అశిక్ని అనేటువంటి ఆవిడను వివాహం చేసుకున్నాడు. అశిక్ని ఆమెకు మొదటి విడతగా 5,000 మంది మానవ పుత్రులుగా జన్మించారు. వీళ్ళంతా మానవ పుత్రులుగా. వారందరికీ కలిపి హర్యశ్వులు అని పేరు.
వారు పెరిగి పెద్దవారై తాము కూడా సృష్టి విస్తరణ చేద్దామనే సంకల్పంలోకి వచ్చారు. కానీ ఎలా చేయాలా వాళ్ళకు తెలియటం లేదు. దాంపత్యం అనేది లేదు కదా అప్పుడు, కేవలం మనోసృష్టి అంతే. చేతులు కాళ్ళు ముట్టే పరిస్థితి లేదు, కళ్ళు చూసుకునేది లేదు. అట్లా మానవ సృష్టి అయిపోయింది. ఇది కూడా అట్లా సృష్టించబడ్డారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళకు ఏం చేయాలా, మీరంతా సృష్టి చేయండి అనేసారు. ఎట్లా చేసే సృష్టి ఒకటి తెలియదు వీళ్ళకు అనే అంశం వారికి సరిగా అవగతం కాలేదు వాళ్లకు. దాని గురించి పెద్దలను అడిగి తెలుసుకుందామనేటువంటి ప్రయత్నంలో ఉండగా వారికి నారద మహర్షి తారసపడ్డాడు, దారిలో దొరికాడు మా నారద మహర్షి. వాళ్ళందరూ చేరుకొని ఈ 5,000 అనుకున్నాం కదా, వాళ్ళు తమ సందేహాలను ఆ మహర్షి ముందు ఉంచారు. మాకు చాలా అనుమానంగా ఉంది, అయోమయంగా ఉంది, చాలా కన్ఫ్యూషన్గా ఉంది. మానవ సృష్టిని చేయమన్నారు, ఎట్లా చేసేది మేము? మాకేం అర్థం కావటం లేదు, మాకు చెప్పండి, కొంచెం వివరించి చెప్పండి అని అన్నప్పుడు నారద మహర్షి కొంచెం యోచన చేశాడు. భలే బాగుంది, తమాషగా ఉంది. రాజపుత్రులారా, భూమికి పైన ఏమి ఉందో, క్రింద ఏమి ఉందో, మధ్య భాగంలో ఏమి ఉందో స్వయంగా పరిశీలించి తెలుసుకోకుండా మీరు సృష్టి విస్తరణ ప్రక్రియ ప్రారంభిస్తే దానివల్ల ప్రయోజనమేమిటి అని అనేసాడు. అసలు పైలోకం అంటే ఏమిటి, కింద లోకం అంటే ఏమిటి, మధ్యలోకం అంటే ఏమిటి, ఇవి అసలు ఈ ప్రపంచ సృష్టినే తెలుసుకోకుండా మీరు సృష్టి ఏం ప్రారంభం చేస్తారు? మీరు ప్రారంభం చేయటానికి అవుతుందా? మీకు తోచుతుంటం లేదు కదా. మీకు ఈ పని ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేయగలరు మీరు అన్నాడు. హర్యశ్వగణానికి ఈ మాటలు నచ్చాయి. వారు తమకున్నటువంటి తపశ్శక్తితో దిగంతాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆకాశంలో వెళ్ళిపోయారు. పైన అన్నాం కదా, పైన లోకాలు అన్నాం కదా, ఎండ్లెస్ అన్నాం కదా, ఆ ఎండ్లెస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే, ఎక్కడ వెళ్ళారో తెలీదు, వెళ్ళిపోయారు. అట్లా ఎత్తుక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో అని. వాళ్ళు ఎండ్ అయినారు కానీ అది ఎండ్ దొరకలేదు వాళ్ళకి. కానీ వాయు సంచారమే లేని ఆ దిగంత ప్రాంతాలను తట్టుకోవడం వారి వల్ల కాలేదు. అక్కడ ఏమీ లేదు. అది వాయు సంచారమే లేదంటే ఆక్సిజన్ ఏముంటుంది అక్కడ? వాయు సంచారమే లేనటువంటి దిగంతం. మనం ఉపారు అనుకున్నాం, అండపిండ బ్రహ్మాండములోని నిండినటువంటి స్వామి అని. అండము, ఆ అండ బ్రహ్మాండంలో నిండినటువంటి పరమాత్ముడు, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు అనటానికి. ఆకాశం అటా వెళ్ళిపోయారు. ఎక్కడికి ఎండ్ లేదు అక్కడ గాలే లేదు. ఆ గాలి లేనటువంటి చోటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. తెలుసుకుందామని చెప్పేసి వెళుతున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుణ్ణి తెలుసుకుందామని శివరాత్రి రోజు బయలుదేరని మన కథ చెప్పుకుంటామే, దాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. అట్లా ఉంది వీళ్ళ కథ. నారాయణ 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 హరే కృష్ణ. హర్యశ్వగణానికి ఈ మాటలు బాగా నచ్చాయనుకున్నాం కదా. వారు తమకున్నటువంటి తపశ్శక్తితో, పుట్టినప్పుడే తపశ్శక్తితో పుట్టారు. దిగంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. వాయు సంచారమే లేనటువంటి దిగంత ప్రాంతాలను తట్టుకోవడం వారి వల్ల కాలేదు. ఎక్కడ వెళతాం? 14, 15 మాడీలు పైకి వెక్కి అట్లా గాలికి నిల్చుంటేనే మనం తట్టుకోలేము. అటువంటిది మన ఏరోప్లేన్ వెళుతుంటే ఎంతో దానికి సైన్స్ ప్రకారంగా దాన్ని ఎంతో కష్టపడి సీల్ చేసి ఎన్నో దానికి యుక్తులు చేశారు, అందుకే బతికారు.
లేకపోతే కిటికీలు తెరుచుకొని కూర్చుంటాను గాలి కంటే గాలిలో పోతారు అంతే వాళ్ళు. ఎవరు కూడా. అట్లా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయినారు? వీళ్ళు కనీసం వెనక్కి తిరిగి రావడం కూడా లేదు. వాళ్ళు చేత కాలేదు. ఎంత దూరం వెళ్ళారో అంత దూరం వెళ్ళారు. వాళ్ళు తెలుసుకోవాలని వెళ్ళారు. నారదుడు చెప్పారు కదా, తెలుసుకోకపోతే అయ్యలేదని. దీనికి ఒక చిన్న కథ మన జ్ఞాపకం వస్తుంది నాకు. ఒక పెద్ద మహారాజా ఉండేవాడు. ఆ రాజు చాలా పిసినారి. ఆయన దాన వీర శూర కర్ణ అని పేరు తెచ్చుకోవాలని చాలా బాధపడ్డాడు. కానీ ఏమి ఇవ్వడు ఎవరికి కూడా. పేరు కావాలా? ఎట్లా? ఏం చేశాడు? ఎవరెవరు బలాఢ్యులు ఉన్నారో సూర్యోదయం నుంచి సూర్యాస్తము లోపల ఎంతవరకు పరిగెత్తగలరో పరిగెత్తి మళ్ళీ సూర్యాస్తము లోపల ఎవరిక్కడ చేరుకోగలరో వాళ్ళకి అంత భూమి ఇస్తాను అని వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. వీళ్ళు పరిగెత్తేటువంటి వాళ్ళు, మంచి పరుగులు తీసేవాళ్ళు ఎన్నో వేల మంది నిల్చొని దురాశ పరిగెత్తుతూనే ఉన్నారు. వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సాయంత్రం వరకు పరిగెత్తారు. కానీ సాయంత్రం తిరిగి వచ్చే లోపల సూర్యుడు లేడు కదా. వాళ్ళకి భూమి ఎక్కడ దొరుకుతుంది? వచ్చే లోపల అందరూ చచ్చిపోయారట. అటువంటి పిసినారి. అందరూ అట్లా పోవాలనే చేశాడేమో అనిపిస్తుంది. కానీ పేరు రాలేదు వాడికి. ఆ విధమైనటువంటి ఆ సన్నివేశం జ్ఞాపకం చేసుకోండి. అట్లా ఈ నారద మహర్షి ఏం చేశాడు? వీళ్ళకి దిగంతాలు చూడండి మీరు. ఓ హర్యశ్వరారా, అక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళి చూసుకోరండి అన్నప్పుడు హర్యస్సులు అక్కడే వాళ్ళు ఏం చేశారు? నశించిపోయారు. అంతే, ఆ గాలిలోనే తేలిపోయారు. ఈ విషయం తెలిసి దక్ష ప్రజాపతి చాలా దిగులు పడ్డాడు. పిల్లలంతా ఇట్లా అయిపోయినారే. కానీ త్వరలోనే తేరుకొని తన యొక్క మనో సంకల్పంతో ఏం చేశాడు? మరో 1000 మంది పుత్రులను సృష్టి చేసేశాడు. వీరు కూడా అన్నల్లాగే ఆలోచించి మళ్ళీ నారద మహర్షి దగ్గరికి ఆయనే ఎదురుగా వచ్చాడు. మళ్ళీ వీళ్ళకు కూడా ఆయనకు వీళ్ళే వచ్చారు. ఈయన తగులుకున్నాడు. వీళ్ళకు కూడా అదే సలహా ఇచ్చాడు మహానుభావుడు. మీరు పైన కింద ఏముందో తెలుసుకోండి, గుడ్డు పైన గుడ్డు కింద ఏముందో తెలుసుకోండి. అంత తెలుసుకున్న తర్వాత మీరు ప్రజా సృష్టిని చేయగలరు, దాంపత్య జీవనం చేయగలరు. లేకపోతే మీ చేత కాదు అనే తక్షణమే వీళ్ళు కూడా దిగంతానికి వెళ్ళిపోయారు. ఈ సోదర బృందం కూడా దిగంతానికే నశించిపోయింది, వెళ్ళిపోయారు. ఈ దెబ్బతో దక్షుడి దుఃఖం కోపంగా పరిణమించింది. కోపం వచ్చేసింది ఈ దక్షుడికి. ఎంత పని చేశాడు ఈ నారదుడు! ఈ నారదుడిని మరణించమని శపించాడు. నువ్వు చచ్చిపోవనేశాడు ఒకే పర్యాయం. దేవఋషి, దివ్య ఋషి, నిత్యలోకవాసి, నిత్యలోకోపకారి అయినటువంటి నారదుడికి ఇలాంటి శాపం తగిలేటప్పటికీ దేవతలు, మహర్షులు ఆహాకారాలు చేశారు. నారదుడికి అట్లా తగలకూడదు కదా. బ్రహ్మదేవుడు చొరవ తీసుకొని మరీచి మొదలైన మహర్షులను వెంట పెట్టుకొని దక్షుడి దగ్గరికి వచ్చి, దక్ష, నారదుడు నిత్యలోకోపకారి అయిన నార అంటే జ్ఞానము, దానిని నలుగురికి పంచడమే ఆయన పని. ఆయన నీ పుత్రులకు కూడా జ్ఞానోపదేశం చేద్దామని ప్రయత్నం చేశాడు. జ్ఞానోపదేశం చేయాలా, దాన్ని తెలుసుకోండి మొదట, తర్వాత జ్ఞానోపం చేస్తానంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు. ఆయన ఉపదేశాన్ని సరిగ్గా అందుకోలేకపోయారు వాళ్ళు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.